ధాన్యలక్ష్మి బయటికి వచ్చేసరికి కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా కారులో బయటికి వెళ్ళడం చూస్తూ ఉంటుంది. ఇక చూసి ఏంటి కళ్యాణ్ ఈ టైంలో బయటికి వెళ్తుంది కళ్యాణ్ అయినా గదిలో ఉండాల్సిన కళ్యాణ్ ఇలా బయటికి వెళ్ళడం ఏంటి? గదిలో ఉన్నాడా లేదా తెలుసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే. మరొక పక్క ఇక బామ్మగారు అపర్ణదేవి అయితే ఏంటి రాజు కళ్యాణ్ వాళ్ళు గది లోపలికి వెళ్ళిన నుంచి కనిపించలేదు. వీళ్ళు కూడా పెళ్ళి వద్దననేసి వీళ్ళు కూడా శోభనానికి ప్లాన్ చేసుకున్నారా ఏంటా బడవా అనేసి అంటూ ఉంటుంది చిట్టి అయితే. ఇక ఇక బామ్మగారు అలాగా అనగానే అపర్ణదేవి కూడా నాకు కూడా కనబడలేదు చాలాసేపటి నుండి అని అపర్ణదేవి అంటూ ఉంటుంది. మరొక పక్క గదిలో రాజు, కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒకరినొకరు వాదులాడుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణ్ గదిలో ఉన్నాడో లేదో చూడడానికి ధాన్యలక్ష్మి అయితే బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాత్రం పోటాపోటీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పు గది బయటకు వచ్చి ధాన్యలక్ష్మి చాటుగా బయట నుండి చూస్తూ ఉంటుంది. అదేమీ తెలియని కావ్య, రాజు మాత్రం ఇద్దరు గొడవలాడుతూ ఉంటారు. మరి నిజం తెలుస్తుందా ధాన్యలక్ష్మికి? తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఈరోజు ఎపిసోడ్ లైక్ ద వీడియో.